ప్రభువే దేవుండు అధిక స్తోత్రార్హుండు. ఆ ప్రభువే దేవుండు అధిక స్తోత్రార్హుండు. భూప్రజలానందరినీ పుట్టించిన భగవంతుండు. సర్వదేశములారా శ్రీ యేసే దేవుండు. దేవుని ఘనమైన శ్రేష్టమైన నామమునకు మహిమ ఘనత ప్రభావములు కలుగుగాక. ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ వందనాలు శుభాలు తెలియపరుస్తున్నాం. ఈనాటి దేవుని యొక్క లేఖన భాగాన్ని మనం ధ్యానం చేసుకుందాం. పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో నుంచి మత్తయి రాసిన సువార్త 28వ అధ్యాయము 18వ వచనం ఇలాగ రాయబడి ఉన్నది. అయితే యేసు వారి యొద్దకు వచ్చి, పరలోకమందును భూమి మీదను నాకు సర్వ అధికారము ఇయ్యబడి ఉన్నది. నేటి దినమున మనం ధ్యానం చేస్తున్నటువంటి అంశము సర్వాధికారి అయిన క్రీస్తు. సర్వాధికారి అయిన క్రీస్తు ప్రభు అయినటువంటి యేసు క్రీస్తుకు సర్వాధికారము ఇయ్యబడిన ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. తండ్రి అయినటువంటి దేవుడు తన కుమారుడైన క్రీస్తుకు సమస్తము వాటి మీద అధికారము ఇచ్చి ఉన్నాడు. ఈ సృష్టి అంతటి మీద, మానవ జాతి అంతటి మీద, ఈ భూప్రపంచం అంతటి మీద, సమస్తము వాటన్నిటి మీద కూడా క్రీస్తుకు అధికారము ఉన్నది. మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే మొదటిగా సృష్టి అంతటి మీద ప్రభువుకు అధికారం ఉన్నది. సృష్టి అంతటి మీద క్రీస్తుకు అధికారం ఉన్నది. అందుకని ఇక్కడ మనం గమనించినప్పుడు మత్తయి సువార్త 8వ అధ్యాయంలో 26వ వచనం, అందుకు ఆయన అల్ప విశ్వాసులారా మీరెందుకు భయపడుతున్నారని వారితో చెప్పి లేచి గాలిని సముద్రమును గద్దింపగా మిక్కిలి నిమ్మలమాయను. ఇక్కడ శిష్యులు మరి సముద్రం మీద ప్రయాణం చేస్తూ ఉన్నప్పుడు ఉన్నట్టుగా తుఫాను చెలరేగడం, ఆ తుఫానుకు మరి అందులో ఉన్నటువంటి శిష్యులు, ఆ ధోనిలో ఉన్నటువంటి శిష్యులు వారందరూ కూడా కలవరం చెందడం. అయితే ప్రభు అయినటువంటి క్రీస్తు వారిని గద్దిస్తూ, మరి మీరెందుకు భయపడుతున్నారు అల్ప విశ్వాసులారా అని చెప్పి అక్కడ సముద్రాన్ని నెమలపరిచాడు. సముద్రం మీద వస్తున్నటువంటి గాలిని నెమలపరిచాడు. ఆ సముద్రం యొక్క కెరటాలను దేవుడు నెమలపరిచాడు. అంటే క్రీస్తు ఒక మాట చెప్పగా సముద్రము నెమ్మలమాయను. దీన్ని బట్టి మరి సముద్రం మీద అధికారం కలిగినటువంటి దేవుడు, సృష్టి అంతటి మీద అధికారం కలిగినటువంటి దేవుడు. సముద్రం ఎలా కలిగింది? ఆయన కలుగును గాక అంటే ఆరెన్నెల కలుగును గాక, సముద్రము వేరువును గాక అని దేవుడు దాన్ని వేరుపరిచాడు. సమస్తము కూడా ప్రభువు మరి తన వాక్కు ద్వారా కలుగు చేశాడు. మరొక విషయాన్ని ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకుంటే మార్కు సువార్త 1వ అధ్యాయము 34వ వచనంలో మనం చూసినప్పుడు 34వ వచనం, ఆయన నానావిధ రోగముల చేత పీడింపబడిన అనేకులను స్వస్థపరిచి అనేకమైన దెయ్యములను వెళ్ళగొట్టెను. అవి తన్ను ఎరిగి ఉండినందున ఆయన దెయ్యములను మాట్లాడనీయలేదు. అనేకులను స్వస్థపరిచి అనేకమైన దెయ్యములను వెళ్ళగొట్టెను. దెయ్యాలపై అధికారము కలిగినటువంటి క్రీస్తు ఆ దెయ్యాలను వెళ్ళగొట్టాడు. బలహీన స్థితిలో ఉన్నటువంటి ఆ రోగులను ఆయన స్వస్థపరిచాడు. క్రీస్తుకు సముద్రం మీద, సర్వ సృష్టి మీద ఆయన అధికారం కలిగినటువంటి క్రీస్తు, అలాగే దెయ్యముల మీద ఆయన అధికారం కలిగినటువంటి క్రీస్తు, అలాగే ఆయన రోగముల మీద కూడా అధికారము కలిగినటువంటి క్రీస్తు. మార్కు సువార్తలోనే 2వ అధ్యాయము 10వ వచనం, అయితే పాపములు క్షమించుటకు భూమి మీద మనుష్య కుమారునికి అధికారము కలదని మీరు తెలుసుకొనమని వారితో చెప్పి, పాపములు క్షమించటానికి
అధికారము కలిగిన క్రీస్తు. ప్రతి మానవుని యొక్క పాపాలను క్షమించేటువంటి అధికారము ఈ భూమి మీద రక్షకుడైనటువంటి క్రీస్తుకు మాత్రమే ఆ అధికారం ఉన్నది. పాపాలు తీసివేయడానికి, పాపాలను క్షమించటానికి క్రీస్తుకు మాత్రమే అధికారము, పాపాలు క్షమించే అధికారము. మరొక మాటను మనం జ్ఞాపకం చేసుకుంటే, పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 22వ వచనం. పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 22వ వచనంలో, ఆయన పరలోకమునకు వెళ్ళి దూతల మీదను అధికారుల మీదను శక్తుల మీదను అధికారం పొందిన వాడై దేవుని కుడి పార్శ్వమున ఉన్నాడు. దూతల మీద అధికారము కలిగిన క్రీస్తు, శక్తుల మీద అపవాది శక్తుల మీద అధికారము కలిగినటువంటి క్రీస్తు. అంటే దూతల మీద అధికారము కలిగినటువంటి క్రీస్తు, ఆయన సృష్టి మీద అధికారం కలిగిన క్రీస్తు, దెయ్యాల మీద అధికారం కలిగినటువంటి క్రీస్తు, రోగుల మీద అధికారం కలిగినటువంటి క్రీస్తు, అలాగే మరి పాపములను క్షమించే వాటిపై పాపాలను క్షమించే అధికారము క్రీస్తు కలిగి ఉన్నాడు. మరొక మాట మనం లేఖనాల్లో చూస్తే, యోహాను సువార్త 10వ అధ్యాయము 18వ వచనంలో క్రీస్తుకు కలిగినటువంటి అధికారాన్ని మరొక మాట అక్కడ మనం చూస్తూ ఉన్నా. యోహాను సువార్త 10వ అధ్యాయము 18వ వచనం. యోహాను సువార్త 10వ అధ్యాయము 18వ వచనం. ఎవడును నా ప్రాణం తీసుకున్నాడు, నా అంతటా నేనే దాన్ని పెట్టుచున్నాను. దాన్ని పెట్టుటకు నాకు అధికారము కలదు, దాన్ని తిరిగి తీసుకున్నటకు నాకు అధికారము కలదు. నా తండ్రి వలన ఈ ఆజ్ఞ పొందితినెను. ప్రాణము పెట్టుటకు, మరలా ప్రాణాన్ని తీసుకున్నటకు అధికారము కలిగినటువంటి క్రీస్తు. ఈ అధికారము తండ్రి వలన పొంది ఉన్నాడు. మరొక మాటను యోహాను సువార్తలోనే మనం జ్ఞాపకం చేసుకుంటే, 5వ అధ్యాయము 23వ వచనం. యోహాను సువార్త 5వ అధ్యాయము 23వ వచనం. తండ్రి ఎవనికి తీర్పు తీర్చట గాని తండ్రిని గణపరచినట్లుగా అందరును కుమారుని గణపరచవలనని తీర్పు తీర్చుటకు సర్వాధికారము కుమారునికి అప్పగించి ఉన్నాడు. తీర్పు తీర్చుటకు అధికారము కలిగినటువంటి క్రీస్తు, ఆయన తీర్పు తీర్చడానికి అధికారం కలిగిన క్రీస్తు. కనుక మరి ఒకరొక రోజున మానవుడు చేసినటువంటి ప్రతి క్రియలకు తీర్పులో నిలబడాల్సిన అవసరత ఏర్పడబోతుంది. మానవుడి భూమి మీద జరిగించినటువంటి ప్రతి క్రియకు దేవుని ఎదుట నిలబడినప్పుడు మరి తీర్పులో ప్రతి విషయాన్ని కూడా అతను నిలబడతాడు, లెక్క చెప్పాల్సి ఉన్న పరిస్థితి వస్తుంది. కనుక రోజున సర్వాధికారి అయినటువంటి క్రీస్తుకు సమస్తం మీద అధికారం ఉంది. అలాగే గమనించినట్లయితే నీ హృదయం మీద కూడా ఆయన అధికారం కలిగినటువంటి క్రీస్తు. నీ హృదయం మీద కూడా క్రీస్తుకు అధికారం ఉంది. నీ జీవితాన్ని ఎలాగ నడిపించాలో, నీ జీవితాన్ని ఏ రీతిగా ఉన్నతంగా గొప్ప చేయాలో, నీ జీవితాన్ని ఎలాగన మహిమకరముగా అనేకులకు ప్రయోజనకరముగా ఎలాగున నడిపించాలో యేసయ్యకు తెలుసు. మరి ప్రయోజనకరమైన మార్గములో నువ్వు నడిపించబడాలంటే నీవు నీ జీవితాన్ని క్రీస్తుకు అప్పగించుకోవాలి. నా జీవితం నా ఇష్టం కాకుండా, నా జీవితం నా ప్రభు ఇష్టం, నన్ను సృజించినటువంటి నా దేవుని ఇష్టం అని నీవు దేవుని హస్తాల్లో నీ జీవితాన్ని పెట్టినప్పుడు దేవుడు తప్పకుండా నీ జీవితాన్ని ఆశీర్వాదకరంగా చేస్తాడు, ఉన్నతంగా నడిపిస్తాడు. కనుక నీవు ప్రభు చేతుల్లోకి అప్పగించుకోవాలని, నీ జీవితాన్ని కూడా ప్రభు చేతిలో పెట్టినట్లయితే శ్రేష్టమైనటువంటి జీవితము, ఆనందకరమైనటువంటి జీవితము, ఆశీర్వాదకరమైనటువంటి జీవితము నీవు కలిగి ఉండటానికి దేవుడు సహాయం చేస్తాడు. కాబట్టి క్రీస్తు యొక్క అధికారానికి నీవు అప్పగించుకొని ప్రభు యొక్క మార్గంలో నడవటానికి అటు కృపా సమాధానాలు దేవుడు ప్రతి ఒక్కరికి దయచేనుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకున్నాం. పరిశుద్ధుడు అయిన మా తండ్రి, ప్రేమ కలిగిన మా దేవ, మీ ఘనమైన నామానికై వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నా. ఈ సన్నిధానములో నాయనా ఎవరెవరు ప్రభువా ఎలాంటి అక్కర్లు కలిగి ఉన్నారో వారి అవసరాలన్నీ మీరు తీర్చండి. నీవు సర్వాధికారము కలిగినటువంటి
నాయన దేవుడవు, సర్వాధికారం కలిగినటువంటి క్రీస్తు నాయన. అయా నీ ఒక్కడవే భూమి మీదను పరలోకం మీదను అయా సమస్తం వాటి మీద అన్నిటి మీద కూడా అధికారం కలిగినటువంటి దేవుడవు. ఇంకా మానవ జీవితం మీద కూడా అధికారం కలిగినటువంటి దేవుడవు. మా జీవితాలను, ప్రతి ఒక్కరి జీవితాలను నాయన నీకు సమర్పించినప్పుడు నాయన ఉన్నతమైన మార్గాల్లో నడిపించి దీవించేటువంటి దేవుడవు. ఇంకను నాయన ఎంతమంది అయితే వారి జీవితాలు మీకు అప్పగించలేదు నాయన, మీరే ప్రేరేపించి అప్పగించుకునే విధములో ప్రభువా మీరే అట్టి ఆలోచనలతో నడిపించి మహిమ పొందుకోమని ప్రార్థన చేస్తున్నాం నాయన. ఎవరైతే బలహీన స్థితిలో ఉన్నారో అటు వారిని మీరు స్వస్థపరచండి. ఆర్థిక విషయాలు ఎవరైతే నలిగిపోతున్నారో అటు వారికి మీరు సహాయం చేయండి. ఇంకా విధమైనటువంటి అవసరాల కొరకు నాయన ఎంతమంది అయితే విజ్ఞాపనలు చేస్తూ మిమ్మల్ని వేడుకుంటున్నారో అటు వారందరికీ కూడా మీరు కృప చూపమని ప్రార్థన చేస్తున్నాం. ప్రపంచం అంతటికీ నాయన మీ కాపుదలు ఇచ్చి సమాధానకరమైన రీతిలో మీరు నడిపించమని ప్రార్థన చేస్తున్నాం. దీని దేవులతో మేలుతో వర్ధలు చేసి మహిమ పొందుకోమని యేసయ్య దివ్యమైన నామములో ప్రార్థించి అడుగుతున్నాను తండ్రి. ఆమె తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెనలు ఆయన కృపా సమాధానాలు అల్లువల్ల మీకు తోడుగా ఉండి నడిపించును గాక. ఆమేన్.